నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని కేవీఆర్ కళాశాలలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలలో కల్పించే ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నామని తెలిపారు. కర్నూలు సెయింట్ జోసెఫ్ కళాశాలలో గతంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో 950 మందికి పైగా ఉద్యోగాలు సాధించారని, ఇప్పుడు 1550 ఉద్యోగాలను 21 సంస్థల ద్వారా కల్పించే చర్యలు చేపడుతున్నామని, ఈ 1550 ఉద్యోగాలను మీరు సాధించాలని యువతకు తెలిపారు. మీకు ఇప్పుడు వస్తున్న అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుని ఉద్యోగంలో చేరి మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలని మంత్రి సూచించారు. ఓర్వకల్ హబ్లో 10,000 కోట్ల పెట్టుబడులతో కంపెనీలు వస్తున్నాయని, వాటిలో ఉద్యోగాలు సంపాదించడానికి మీకు విద్యార్హత మరియు నైపుణ్యం ఉండాలి. ఆ దిశగా మీరు అడుగులు వేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి తెలిపారు. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో డ్రోన్ పరిశ్రమ మరియు 5 స్టార్ హోటల్ వస్తున్నవని, వాటికి సంబంధించిన నైపుణ్యం యువతకు కలిగి ఉండాలని, కావున ఆ విధంగా ఆలోచించుకుని ఉద్యోగాలు సాధించాలని మంత్రి తెలిపారు. త్వరలో నైపుణ్య శిక్షణకు సంబంధించిన సంస్థను ఏర్పాటు చేయటం జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో యువత మన దగ్గర ఉన్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా అర్హతలు, విద్యార్హతలు, నైపుణ్యాలు సాధించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు యువతకు ఉద్యోగాలు ఏర్పాటు చేసే ఆలోచనలతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అంతకుముందు కళాశాలలో పోలీసు వారు ఏర్పాటు చేసిన కర్నూలు నగర ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి పరిశీలించారు. మరియు కళాశాల ఎన్సీసీ బాలికా విద్యార్థులు నిర్వహించిన పెరేడ్ను పరిశీలించారు మరియు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ జాబ్ మేళా సమావేశానికి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండయ్య, బొందెల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, స్పార్క్స్ ఇన్ఛార్జ్ గిరిజారాణి పాల్గొన్నారు. 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని 5 ఏళ్లలో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. చంద్రబాబు గారి నుంచి లోకేష్ గారు, మినిస్టర్స్ అందరు కూడా మా టార్గెట్ ఉంది 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా, ఖచ్చితంగా 5 yearsలో ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా వీ హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. దాని భాగంగా జాబ్ మేళా అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఎలిమెంట్ అండి. మీ అందరికీ తెలుసు ఇది. ఎందుకంటే ఇది ఆఫీసర్స్ చాలా వర్క్ చేయాలండి. ఈరోజు 1550 ఒక 3-4 months ముందు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో పెట్టినప్పుడు దాదాపు 1900+ జాబ్ ఆపర్చునిటీస్ అప్పుడు కూడా క్రియేట్ చేసినారు. కొన్ని కంపెనీస్తో ఫాలో అప్ చేసి అప్పుడు కూడా మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దాదాపు నాకు తెలిసి 900 to 1000 జాబ్స్ అయితే అప్పుడు అబ్జార్బ్ చేయగలిగినారు. సో ఈరోజు కూడా మీరు కూడా అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ రాకుండా వర్క్ టువర్డ్స్ ఇట్. ఫస్ట్ అసలు జాబ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది అనుకోండి, ఓ స్టెప్పింగ్ స్టోన్, గెట్ ఇన్ టు ఇట్, వర్క్ ఆన్ ఇట్, అండ్ దెన్ ఫ్యూచర్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది వస్తే నాకు ఈ లెవెల్ కాదు, నాకు ఎన్నో ఉంటాయి బ్యారియర్స్. బికాస్ టుడేస్ వరల్డ్లో జాబ్ తెచ్చుకోవడమే చాలా టఫ్. సో దాంట్లో మనం మరీ దాని లెవెల్స్ పెట్టుకోకుండా, లేకపోతే శాలరీ నాకు ఇంతేనా ఇది కాకుండా, ఎందుకంటే వన్స్ యూ పర్ఫార్మ్ మేబీ యూ విల్ బీ ఏబుల్ టు ప్రమోట్ ఆర్ ఈవెన్ ఏబుల్ టు గెట్ గుడ్ సాలరీస్ ఇన్ ద సేమ్ కంపెనీ, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఫ్యూచర్లో పోయేదానికి ఎన్నో అవకాశాలు ఉంటుంది. సో నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు, మైక్రోసాఫ్ట్లో హీ వాజ్ వర్కింగ్ ఫర్ 26 years. ఇప్పుడు హీ గాట్ ఇన్ టు జేపీ మార్గన్ యాజ్ అన్ ఎండి. అంటే నేను అనేది 26 years ఉంది, ఎలివేట్ అయినారు, బట్ అటేగో ఇంకా లాంగ్ జంప్ వచ్చింది కాబట్టి ఈ గాట్ ఇన్ టు అదర్ ఆపర్చునిటీ. సో మనం డోంట్ ఎవాల్యుయేట్ టూ మచ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ త్రూ, మీరు అనుకునేది సబ్జెక్ట్ ఉంది, యు ఆర్ ఏబుల్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఫస్ట్ స్టెప్ ఇన్ టు ఇట్. ఎందుకంటే మనం ఎన్నో వర్క్ చేసిన తర్వాత నాకు ఇది కాదు, నాకు ఇది సూట్ కాలే అని అట్లే అయిపోతే ద కాన్ఫిడెన్స్ విల్ బీ లాస్ట్
వన్స్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ లాస్ట్ మీరు పర్ఫామ్ చేసేదానికి కష్టం ఫ్యూచర్లో, అండ్ ఏమీ చేయలేమనే ఫీలింగ్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఏది అవకాశం వచ్చి దగ్గరలో మీరు ఉన్న మీ థాట్స్కి దగ్గరలో జాబ్ ఆపర్చునిటీ మీకు వచ్చింది అంటే ట్రై టు యూటిలైజ్ ఇట్. ఓ పక్కనేమో నాకు డైలీ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఇక్కడ కర్నూలుకి వచ్చినప్పుడు డైలీ ఒక 5 నుంచి 10 మంది జాబ్ ఆపర్చునిటీస్ అడుగుతారు. నేను ఐ కీప్ టెల్లింగ్, మా ఇక్కడ జయరాజ్ ఇస్పాట్ ఒక కంపెనీ వచ్చింది, ఇప్పుడు రిలయన్స్ వస్తూ ఉంది, అగస్త్య వస్తూ ఉంది, ఇంకో కెమికల్ కంపెనీ వస్తూ ఉంది, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంటా. బట్ దెన్ ఎంతమంది నేను హండ్రెడ్స్లో పంపిస్తే ఒక 5-6 మందే సెలెక్ట్ అవుతున్నారు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆల్సో, దట్ ఆల్సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో నేను అనేది ఒకటే, పెద్ద చిన్నది అని కాదు, లిటిల్ బిట్ మీ క్లోజర్ థాట్స్కి ఏదన్నా ఉందంటే ట్రై టు గ్రాబ్ ఇట్, ఫస్ట్ స్టెప్ ఇన్ టు ఇట్, అండ్ ఫ్యూచర్లో యూ హ్యావ్ గోల్డెన్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. టేక్ దట్ అండి. అండ్ వీ విల్ బీ డూయింగ్ దిస్ మెగా జాబ్ మేళర్స్ ఎవ్రీ 3-4 months వన్స్ గ్యారంటీ చేస్తాం. ఇది మేము ముందు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ, వీ విల్ కంటిన్యూ. అండ్ అలాగే ప్రిన్సిపల్ గారు కేవీఆర్ కాలేజ్లో చాలా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆయనతో కూడా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి నేను ఏ రకంగా కర్నూలులో స్కూల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఐ వాంట్ టు సార్ట్ అవుట్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ అండి. ఎందుకంటే ఇక్కడ రాజకీయం మాట్లాడరు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్ ప్రభుత్వంలో పెద్ద పనులు కాలేదు కాబట్టి సో వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. 1 by 1 వీ వాంట్ టు సార్ట్ అవుట్. ఇప్పుడే నాకు ప్రిన్సిపల్ గారు కొన్ని చెప్పారు పాయింట్స్, నేను అన్నాను స్టెప్ బై స్టెప్ వీ విల్ సార్ట్ అవుట్ అండి అన్నీ ఖచ్చితంగా. జననేతగా మన మంత్రిగా ఎదిగిన టీజీ ముద్దుల బిడ్డవి, ప్రజాహితం ప్రజాహితం నా కలం గలం స్వేదం రక్తం సర్వస్వం అన్న ఓ మహామనీషివి. ప్రజాహితం ప్రజల కోసమే, ప్రజాహితం నా కలం గళం స్వేదం రక్తం సర్వస్వం అన్న ఓ మహామనీషివి. నేటి మెగా జాబ్ మేళా అభ్యర్థుల పాలిటీ ఆశల హరివిల్లువి. సో ద బ్రెయిన్ బిహైండ్ దిస్ జాబ్ మేళా ఈజ్ జస్ట్ అనదర్ దాన్ శ్రీ టీజీ భారత్ గారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన బీసీ భవన్ నిర్మాణం పనులను పునః ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో 2 కోట్ల రూపాయల సొంత నిధులతో నిర్మించనున్న బీసీ భవన్ నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. నగరంలో తన సొంత నిధులతో నిర్మించి తలపెట్టిన బీసీ భవన్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ భవన్ నిర్మాణ పనులను ప్రారంభించారని చెప్పారు. అయితే 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ భవన్ నిర్మాణ పనులను పూర్తిగా కోల్డ్ స్టోరేజ్కి పరిమితం చేసిందని, దీంతో బీసీ భవన్ నిర్మాణం పనులు నిలిచిపోయి చెట్లు పెరిగి చెత్తా చెదారం పేర్కొని అధ్వాన్న పరిస్థితికి చేరుకుందని తెలిపారు. అయితే 2024 ఎన్నికల సమయంలో బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వారు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, బీసీ భవన్ ఎలాగైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో తాను బీసీ భవన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు తమ సంస్థల తరపున ప్రకటించానని, అయితే ప్రస్తుతం ఆ మొత్తం తనకు తెలిసిన వారి ద్వారా 2 కోట్ల వరకు చేరుకుందని చెప్పారు. ఈ నిధులతో బీసీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఒకవేళ ఏదైనా పనులు మిగిలిపోతే వాటిని ప్రభుత్వ సహాయాన్ని తీసుకొని పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను సరిచేసే పనుల్లో ఉన్నారని, బీసీ భవన్ నిర్మాణం పనులు చేరేసరికి రాష్ట్రం అన్ని విధాలా పటిష్టంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో ఎంతో ఆలోచించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ఇందులో భాగంగానే నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని, అలాగే హైకోర్టు బెంచ్ను కూడా నగరం మధ్యలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం అన్ని విధాలా సంపూర్తిగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో మరికొన్ని దశాబ్దాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలా కొనసాగితే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సుస్థిర ప్రభుత్వాలు ఉండటం వల్లే మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంతో పాటు సింగపూర్, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. అనంతరం
బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణానికి తన సొంత నిధులను కేటాయించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు బీసీ సంఘాలు రుణపడి ఉంటాయని అన్నారు. ఇక్కడ ప్రమాదకరంగా పెద్ద దగ్గర 15 అడుగుల దూరం 15 అడుగుల గుంతలు ఉన్నాయి. అది మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ విషయం పైన మనం చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు పట్టించుకోవడంతో కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా లేట్ కావడంతో నేను స్వయంగా లోకాయుక్తలో కేసు ఫైల్ చేయడం, లోకాయుక్త నుంచి కలెక్టర్ గారికి నోటీస్ పోవడంతో ఉరుకులాడుకుంటూ అప్పుడు వచ్చి ట్రాక్టర్లు ప్రొక్లేటర్లు పెట్టి మొత్తం పూజ చేసి చేయడం జరిగింది. అలాగే ఆ కార్పు భవన్ దగ్గర కూడా విపరీతమైన చెట్లు వచ్చడంతో దానిపైన కూడా కంప్లైంట్ చేయడంతో లోకాయుక్తలు ఫైల్ చేయడంతో అది కూడా క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవన నిర్మాణాలు ప్రారంభమైనాయి. అందులోనూ మన భరత్ సార్ గారు తన సొంత నిధుల నుంచి ₹1 కోటి కేటాయించి ఒక్కొక్క భవనానికి కేటాయించి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కేవలం రావడం చూడడం పోవడం కాకుండా వీటన్ని కూడా మనసులో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, అలాగే ఏ ప్రభుత్వంలో ఆగిపోతున్నాయి అనే విషయాన్ని కూడా మీరు అందరూ గమనించి మరోసారి కూడా అందరు కూడా ఈ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, ప్లస్ శుభాకాంక్షలు. బాబాయ్ ఈ రోజు ₹1 కోటి నిధులు, సొంత నిధులు ఇచ్చేసి టీజీ భరత్ గారు ఈ బీసీ భవనానికి మరి పునఃప్రారంభం చేస్తున్న సందర్భంగా వారికి బీసీల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ భవనానికి కాదు, బలిజ భవనానికి కానీ మైనార్టీ భవనానికి కానీ ₹1 కోటి అనౌన్స్ చేయడము చాలా సంతోషకర విషయము. ఎందుకంటే ఇన్నాళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చాలా నిర్లక్ష్యం చేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు భరత్ గారు వీరిని గుర్తించేసి సొంత నిధులు ఇచ్చేసి ఈ భవనాలకు నిధులు మంజూరు చేయడం అనేది శుభప్రదము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. బీసీ సోదరుమణులకు అందరికీ నమస్కారాలండి. ఏదైతే 2024 ముందు ఎలక్షన్స్ ముందు సంఘాల వారిగా అందరినీ కలుస్తున్నప్పుడు ఈ సమస్యను నాకు తేవడం తెలిసింది, దృష్టికి తెచ్చినారు. 2019 ముందు ఏదైతే ప్రారంభించామో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19లో 19 నుంచి 24లో టోటల్గా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడే చాలామంది మిత్రులు చెప్పారు, అసలు గుంతలు, ఇక్కడ చెట్లు, పిచ్చి చెట్లు, పాములు, ప్రాబ్లం చాలా ఉండింది. ఈవెన్ ఇక్కడ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు చెప్పారు, సార్ ఇది హాల్ట్ అయిపోయింది, మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం ఇది కంప్లీట్ చేయాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రి. సోదరుమణులు చాలాసార్లు కలిసినప్పుడు కూడా సార్ ఇది సార్ట్అవుట్ చేయాలా, మా కులాలు చాలా మంది ఉన్నారు బీసీలలో, అందరు కూడా హ్యాపీ అయ్యే విషయం సార్ ఇది కానీ కంప్లీట్ చేస్తానంటే, నేను అకేషన్ ఉన్నప్పుడు ₹1 కోటి అనౌన్స్ చేయడం జరిగింది. మా సంస్థల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, పునః ప్రారంభోత్సవం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తూ మా ఆర్కిటెక్ట్ రంగనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అంతా ఫైనల్గా క్లోజ్ చేసి, యాక్చువల్గా అందరికీ తెలిసిండేది ఏమంటే ₹1 అని, బట్ యాక్చువల్గా ఏమంటే నా మిత్రులతో వాళ్ళతో మాట్లాడి దగ్గర ₹2 కోట్లు నేను పోగు చేయగలిగినది. ఇది చాలా మందికి తెలియదు. ఇది పక్కన కాపు భవన్కి ₹1.5 కోటి వరకు చేయగలిగిన. సో చెప్పిండే దానికన్నా ఎక్కువనే తెచ్చా. ఇంకా ఏమన్నా అంటే కంప్లీట్ చేసే విషయంలో ఏదన్నా కష్టాలు ఉండి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున, ఎందుకంటే ఇవి ప్రయారిటీ ఎన్నోటి ఉన్నాయి, ఇది కూడా ప్రయారిటీనే కాదంటలేదు, బట్ సమస్యలు ఎన్నోటి ఉన్నాయి. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాం. ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో. సెట్ రైట్ చేస్తూ ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు. బట్ మా గ్రూప్ నుంచి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడి ఇది సార్ట్అవుట్ చేసినాం. మా ఆర్కిటెక్ట్ ప్రకారం మెజారిటీ వర్క్స్ అయిపోతుందన్నారు. ఇంకేమన్నా ఉన్నా ఫ్యూచర్లో నాకు తెలిసి అప్పుడు గవర్నమెంట్ స్టెబిలైజ్ అయి ఉంటుంది కాబట్టి చిన్నవి ఏమన్నా ఉన్నా అప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు స్టార్ట్ చేస్తున్న దానికి ఇవే కాకుండా కర్నూలులో మీరు చూస్తున్నారు ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నాము. ఏది ప్రజలకి ఇంపార్టెంట్, ఏది ముఖ్యం అనేది ఆలోచన చేసి ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాము. ట్రాఫిక్ సమస్యలు అనుకోండి, ఇట్లాంటివి ఎన్నోటు. ఈవెన్ హైకోర్టు బెంచ్ కూడా
సెంటర్ ఆఫ్ ద సిటీ రావాలని చెప్తే అది వర్కౌట్ చేస్తున్నాము. సో ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటి ఏమంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించాల్సింది, ఒక స్టేబుల్ గవర్నమెంట్, కంటిన్యూస్గా గవర్నమెంట్ అనేది ఉంది అంటే ఎన్నో మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పలువారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు నా ప్రకారం అయితే కంటిన్యూస్ ఉండాలి. ఎన్డీఏ గవర్నమెంట్ లైఫ్ లాంగ్ ఉంటే ఎన్నో పనులు జరిగేదానికి ఉంటుంది. పక్కన గుజరాత్ తీసుకోండి, స్టేట్ ఎట్లా డెవలప్ అయింది, లేకపోతే మన ఫారిన్ కంట్రీస్ లైక్ సింగపూర్, జపాన్ కానీ ఇట్లాంటివి చూస్తే దోస్ హ్యావ్ ఆల్ డెవలప్ బికాస్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలా. సో మీ ప్రజలందరూ కూడా మా పైన బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో 1.5 కోట్ల తన సొంత నిధులతో నిర్మించనున్న కాపు భవన్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. నగరంలోని బి క్యాంపు ప్రాంతంలో తన సొంత నిధులతో నిర్మించనున్న కాపు భవన్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ 2014 సంవత్సరం కాలంలో ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాపు బీసీ భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టినదని, నిధులు కేటాయించి నిర్మాణాలు బేస్ లెవెల్ స్థాయికి తీసుకొని రావటం జరిగిందని తెలిపారు. 2019 సంవత్సరం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ పనులను అర్ధాంతరంగా ఆపివేయటం, నిధులు కేటాయించకపోవడంతో కాపు బీసీల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో ప్రచారానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన చెట్ల పొదలు, గుంతలతో ఉన్నదని, అప్పుడే వారికి ఈ 2 భవనాలు పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేయడం జరిగిందని, ఆ వాగ్దానం మేరకు ఇప్పుడు కాపు భవన నిర్మాణ నిమిత్తం 1,50,00,000 రూపాయలు మరియు బీసీ భవనానికి 2 కోట్ల రూపాయలు టీజీవీ సంస్థల ద్వారా నిధులు కేటాయించి 8 నెలల్లో కాంట్రాక్టర్ ప్రభాకర్ ద్వారా నాణ్యతతో కూడిన పనులతో పార్కింగ్ ప్రదేశంతో సహా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కెప్టెన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలియజేశారు. మంత్రులుగా మేము కేంద్ర ప్రభుత్వ మంత్రులతో సమావేశాలు నిర్వహించుకొని రాష్ట్రానికి చేయవలసిన అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నామని, ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగిందని, 7,000 కోట్ల రూపాయలతో అగస్త్య కంపెనీ వస్తూ ఉన్నదని, ప్రపంచంలోనే అతిపెద్ద 2వ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రిలయన్స్ కంపెనీ ద్వారా తీసుకొని రావటం జరిగిందని, ఇంకా చాలా కంపెనీలు తీసుకొని వస్తామని మంత్రి తెలిపారు. కాపు భవనం పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రారంభోత్సవం చేయిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండటం వలన హైదరాబాద్ అన్ని విధాలా గణనీయమైన అభివృద్ధి చెంది ఇప్పుడు దేశానికే తలమానికంగా ఉన్నదని తెలియజేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి స్థిరమైన ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ఆ విధంగా స్థిరమైన ప్రభుత్వాలు ఉండటం వల్లనే సింగపూర్, జపాన్, దుబాయ్ దేశాలు, గుజరాత్ వంటి రాష్ట్రం అభివృద్ధి చెందాయని తెలిపారు. కర్నూలు పట్టణంలో రోడ్లను అభివృద్ధి చేస్తూ అవసరమైన ప్రదేశాల్లో రోడ్డు వెడల్పు చేస్తూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సేవలు గుర్తుంచుకుని ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా ఉండి ఆశీస్సులు అందించాలని కోరారు. కావడం నా చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం కావడం అనేది చాలా ఆనందంగా ఉందండి నాకు. ఎందుకంటే కొన్ని నెలల కిందట నేను చెప్పాను, ఇది ఖచ్చితంగా నా గ్రూప్ నుంచి వర్కౌట్ చేసి 1 కోటి రూపాయలు అన్నాను. బట్ అందరికీ ఏం తెలుసు అంటే మిత్రులతో మాట్లాడి 1.5 కోటి చేయించా, ఇంకో 50 లక్షలు పెట్టా. మా రంగనాథ్ రెడ్డి గారితో ఆర్కిటెక్ట్ మీ అందరికీ తెలుసు. రంగనాథ్ రెడ్డి గారు ఆర్కిటెక్ట్ ఈజ్ వెరీ గుడ్, వెరీ సీనియర్ ఆర్కిటెక్టు. ఇక్కడ పార్కింగ్ కూడా ఉండాలా, స్టిల్ట్లో అంతకుముందు ఎట్లున్నాయో డిజైన్స్ తెలీదు, చాలా బాగా వచ్చింది డిజైన్స్. నేను 3D డిజైన్స్లో చూసా, ఇది కానీ బీసీ భవన్ కానీ చాలా బాగా వచ్చింది. పార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉద్దేశంతో స్టిల్ట్లో పార్కింగ్ పెట్టి పైన హాల్స్ చేయడం జరుగుతుంది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 ఏ రకంగా ఉండే అరాచకం కానీ, చేసే పనులు కానీ, వాళ్ళ ఆలోచన కానీ అన్నీ చాలా ఘోరంగా ఉండింది. అందుకని ఇట్లాంటి వాళ్ళకి అది ఏమో మరి ప్రాబ్లం, మైండ్ మంచి కార్యక్రమాలను కూడా కోల్డ్ స్టోరేజ్లో పంపించారు. అందుకనే దేవుడు అట్లా శిక్ష ఇచ్చాడు. మీరు చూసింటారు 2024లో ఆ ఫలితం ఎట్లా ఇచ్చారనేది. నేను ఒకటే సోదరులని సోదరుమల్ని కోరేది, స్టేబుల్ గవర్నమెంట్
మంచి గవర్నమెంట్, మంచి లీడర్, ఒక విజనరీ లీడర్ ఉండేవాళ్ళు కానీ ఒక థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళకైతే మంచి కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉంది, డెవలప్ అయ్యేదానికి వాళ్ళ రీజన్స్. ఓవరాల్గా మాకు క్యాప్టెన్ బాగుంటే ఎట్లా షిప్ సేఫ్గా పోతుందో మా క్యాప్టెన్ వచ్చి చంద్రబాబు గారు. ఆయన కింద మేము పని చేస్తున్నాం. ఆయన థాట్ ప్రాసెస్, ఆయన విజనరీ లీడరు, ఆయన ఐడియాస్ మేరకు మేము అన్నీ వర్కౌట్ చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం. ఒకటి శాఖల్లో కూడా అట్లే మా డెవలప్మెంట్కి విషయంలో కర్నూలులో ఏమేమి ఉన్నాయి, ఎట్లా కర్నూలు ప్రజలకి ఏం కావాలో అవి కోరుకొని దాంట్లో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ కంప్లీషన్ నా ప్రకారం అయిపోవచ్చు. ఒకవేళ కొద్ది బ్యాలెన్స్ ఉన్నా నాకు తెలిసి అప్పటికి స్టేబుల్ అయిండొచ్చు, గవర్నమెంట్కి ఫండ్స్ వచ్చేదానికి ఉంటుంది. ఒకవేళ ఫండ్స్ ఏమన్నా ఉన్నా గవర్నమెంట్తో పుష్ చేసి అప్పుడు కంప్లీట్ చేసేదానికి ఉంటుంది. ఈవెన్ కాంట్రాక్టర్ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఆయన 8 months అన్నారు, అయినంత తొందరగా చేయాలా. ఇక్కడ పెద్ద మనిషి చెప్తున్నారు, సార్ నేను ఏజ్ ఉంది, నాకు కళ ఉంది చూడాలా అని చెప్పి ఆయన ఆశలకి తొందరగా చేస్తారని అయితే నేను భావిస్తున్నా. ప్రభాకర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా. ఆయన కూడా చాలా బిల్డింగ్స్ అవి చాలా చేశారు, కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్. ఆయన అయితే 8 months లోపల నేను గ్యారంటీ కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డబ్బులు టపా అని వస్తాయి, ఏం ఇష్యూ ఉండదు. ఇక్కడ గవర్నమెంట్లో అంటే ప్రాసెస్ ఉంటుంది, డిలే ఉండొచ్చు, అది అండి. ఇక్కడ అంతా ఫండ్గా అలొకేషన్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సాహం చేయడం చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఒక్కొక్క పని, ఒక సబ్జెక్టు, ఈవెన్ నేను మొన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీకి పోయి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ని కలుస్తుంటాము. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైనా అట్లా జరిగేదా? ఒక కర్నూలు డెవలప్మెంట్ కోసము టైం తీసుకొని వెచ్చి ఆడ పోయి కలిసి వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరికేది కూడా చాలా కష్టం, అంత ఈజీ కాదండి. మీరు నాకు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన దానికి నాకు అక్కడ అపాయింట్మెంట్స్ వస్తుంది. సో లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు. వాళ్ళకుండే బిజీ షెడ్యూల్కి మనము చాలా కష్టం. బట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ డెవలప్మెంట్ విషయాల్లో మాట్లాడుతూ ఎక్కడ పోయినా ఒకటి కర్నూలు హార్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ టోటల్ స్టేట్ కాబట్టి స్టేట్ కూడా హార్ట్ ఉంటుంది. ఎట్లా వీలైతే అంత డెవలప్ చేయాలా, ఎన్నో కమిట్మెంట్స్ ఇచ్చాము, అన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఓన్లీ థింగ్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలండి. ఎప్పుడు ఏమున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటే మిగతా పనులంతా మేము చేస్తూ పోతాం. ఇప్పుడే మీరు చూసింటారు, దగ్గర 1 year 8 months అయింది. గవర్నమెంట్ ఎట్లా చేస్తూ ఉందంటే ప్రతి ఒక్కళ్ళు అంత నెగిటివ్గా చెప్పే విషయాలు ఏం లేదు. బట్ మీ ప్రీవియస్ గవర్నమెంట్లో 19లో 6 నెలలు 8 నెలల్లో తెలిసిపోయింది ఏం పరిస్థితి వాళ్ళదనేది. మన గవర్నమెంట్ 18 months అయింది. చిన్న ఉంటాయి, బట్ మీకు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాల్సింది, స్టెప్ బై స్టెప్ చేస్తామన్నాం. ఇది కూడా కంప్లీట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పిలుచుకొని వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు కాపుల్లో మీకు పెద్ద లీడర్గా ఆయన ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఆయన కూడా ఐడియాస్ కానీ ఐడియాలజీ కానీ ఏదో మనము పార్ట్నర్గా ఉన్నాము అని చెప్పి ప్రతి దాంట్లో స్క్రూ చేయాలా ఈ గవర్నమెంట్ని అనేది ఉద్దేశంతో కాకుండా ఆయనకు కూడా ఆలోచన మేరకు ఎట్లెట్లా చేయాలా స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుని ఆయన కూడా చెప్పడం విధానాలు కూడా గట్టిగా కాకుండా ఆయన కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే అందుకనే ఈ మధ్య చెప్పింది ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి, 10-15 ఏళ్లలో జరిగే కూడా చాలా ఉన్నాయి. మీ సపోర్టు బాగా ఇచ్చారు, అది దృష్టిలో పెట్టుకొని మీ మైండ్లో కూడా ఏమి ఆలోచన ఉందో అంటే మీరు కూడా నాకు అడిగిందే లేదు. ఎలక్షన్ల ముందు మధ్యలో గుర్తు కూడా చేసిండే నాకు, నేను వచ్చి నేను సపోర్ట్ చేస్తున్నా దీనికి అని చెప్పి మా గ్రూప్ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. మిత్రులతో కలిసి నేను చెప్పా కదా 1.5 వరకు యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈవెన్ ఉర్దూ యూనివర్సిటీది కూడా అది కూడా పక్కన కోల్డ్ స్టోరేజ్లో పడిపోతే అది కూడా ముస్లిం సోదరులు చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటే అంటే అమౌంట్ అడగలేదు సార్ తొందర చేయాలని, అక్కడ నేను అనౌన్స్ చేసిన 1 crore చేసి నేను చేస్తాను. ఇట్లా వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ డూయింగ్. ఓన్లీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ యూఎస్ బ్లెస్సింగ్స్, అదొక్కటి ఉంటే చాలండి. థ్యాంక్ యూ, జై హింద్. కాబట్టి మనకి 2026 డిసెంబర్ లోపల అయితే నాకు వయస్సు మీడిపోయింది, కళ్ళతో చూడాలి అనేది దిగదాచ ఉంది. ఎందుకంటే అప్పుడు పెద్ద ఆయనను పట్టుకొని ఏదన్నా చిక్కును బలి చేసి అందరూ కూడా మన కులస్తులు అందరూ కూడా పూర్తి సహకారం అందించినది. కొంచెం ప్రభుత్వంలో మాకు అది ఎక్కువ అప్పుడు వేరే ప్రభుత్వం వచ్చిన దానివల్ల ఏమిటి ముందుకు సాగలేదు.
మేము కూడా వేరే ప్రయత్నాలు చేసిన వాళ్ళ ద్వారానే, కానీ అది ఏమో వాళ్ళకు కాపులంటే అంత ఇష్టం లేదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళకి మనం శిక్ష విధించినాము. కాపులంతా కూడా అదతిగానే అంత ఉంచమని అదంతా బాగా ఆశగా సెలవు చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఇలాగే నిలిచిపోతా ఉంది. అందరూ కూడా ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ స్థలంలో ఈ పునాదులో మీరు పూర్తి చేయడం, దాన్ని మొదటిసారి పనులు పరిగెత్తుతున్న సమయంలో ఈ సంవత్సరంలో అదే 2026లో ఈ భవనం పూర్తి చేసుకుంటామని ఒక ఆశ కల్పించినందుకు మీరు మరొకసారి కూడా మేము ప్రజా సంఘీయులందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికి అనేక ప్రయత్నాలు జరిగి అర్ధాంతరం ఆగిపోయినవి వివిధ రకాలుగా ఉన్నాయి. ఇక అన్నిటికీ చివరిగా ఒక ప్రభుత్వము గుండె వైఖరితో దీన్ని ఆపిన నేనున్నాను మీకు అంటూ నిలబడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తున్నాం. టీజీ భరత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, మీరు ఈ రోజు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, మీరు నిర్మించబోయే ఈ వేదిక, ఈ కళ్యాణ మండపం, ఈ ఫంక్షన్ హాల్, ఈ కాపు భవన్, ఇది ఎంత శాశ్వతంగా ఉండబోతుందో మీరు మా గుండెలో అంతే శాశ్వతంగా ఉంటారు. మీతో మా అనుబంధము అత్యంత పదిలంగా అనేక దశాబ్దాల పాటు జీవిత కాలం పాటు చిరస్థాయిగా అదొక స్ట్రాంగ్ బాండ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడము నిజంగా మా కోసం అయ్యారని అనిపిస్తా ఉంది, మీకోసం కాదు. ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలు, సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి భవనాన్ని నిర్మించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ప్రభుత్వ వాహన డ్రైవర్లు రుణపడి ఉంటామని ప్రభుత్వ వాహనాలను డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కర్నూలు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నగరంలోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభుత్వ వాహనాలు డ్రైవర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి వై నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి జవహర్, జిల్లా హంస అధ్యక్షుడు రఘుబాబు, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఖాదర్, కర్నూలు జిల్లా కార్యదర్శి మక్బుల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకోబా, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ బాషా, నాగమద్దిలేటి, ఈసీ మెంబర్లు రమేష్, అంజాద్, దాదా బాషా, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నికైన వై నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ వాహన డ్రైవర్లకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భవనాన్ని నిర్మించి సహాయం చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంత సహాయం చేసిన వారికి, వారి కుటుంబానికి ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఎప్పుడూ రుణపడి ఉంటారని, వారి వెంట నడుస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా వారి సహాయం తమకు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అద్దె వాహనాలను తొలగించి కొత్త వాహనాలు కొనుగోలు చేసి ప్రభుత్వ వాహన డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ వాహనాలు కొనుగోలు నిలిచిపోవడంతో ప్రభుత్వ వాహన డ్రైవర్లు వివిధ శాఖల్లో అటెండర్లుగా పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అద్దె వాహనాల ద్వారా ప్రభుత్వానికి ఎంతో నష్టం కలుగుతుందని, వీటి స్థానంలో ప్రభుత్వం నూతన వాహనాలను కొనుగోలు చేస్తే ఆర్థిక భారం తగ్గటంతో పాటు ప్రభుత్వ వాహన డ్రైవర్లకు న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. తాను ఆల్ ఇండియా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నానని, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ శాఖల్లో నూతన వాహనాలను కొనుగోలు చేయటంతో పాటు నూతనంగా డ్రైవర్ల నియామకాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో చంద్రబాడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వై నాగేశ్వరరావు నేను జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అన్ని శాఖల డ్రైవర్లకు అందరికీ, ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖల డ్రైవర్లకు అందరికీ పేరు పేరున నాపై నమ్మకం ఉంచి మూడోసారి నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాపై బాధ్యత పెట్టినందుకు నేను సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి ముందరుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే పెద్ద ఆయన గౌరవ టీజీ వెంకటేష్ సార్ గారి పుణ్యమైన సందర్భం తెలుపుకుంటున్నా. చూడండి, మన సంఘ భవనం ఎంత పెద్ద హాలు మనకి కట్టించాడు పెద్ద ఆయన. ఈరోజు ఎంతో మంది బీదలు పెంగిలు చేసుకుంటున్నారు. ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ సంఘాలలో కూడా సమావేశాలు జరుపుకుంటున్నారంటే ఈరోజు నిజంగా మనము ఎప్పుడు జీవితాంతం మనము పెద్ద ఆయనకి రుణపడి ఉండాలని చెప్పేసి మా డ్రైవర్ సోదరులకి వాళ్ళ ఫ్యామిలీలకు అందరికీ సందర్భం తెలుపుకుంటున్నాను. ప్రముఖ నటీనటుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి నటన వైభవాన్ని ఈ తరం వారికి పరిచయం చేయడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి షామ్యుల్ పాల్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మహానటి సావిత్రి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలతో పాటు శివశంకర్ మ్యాజిక్, ఇంద్రజాలం, వెంట్రిలాక్విజం ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ మహానటి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఇంద్రజాలికుడు కె శివశంకర్ సావిత్రి పాటలకు నృత్యం చేసిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం వేదిక కొత్త హంగులతో తయారైందని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచన మేరకు కళావేదికలో సౌండ్ సిస్టమ్, లైటింగ్, కర్టన్స్లో ఎన్నో మార్పులు చేసి కొత్త వేదికను తయారు చేశామన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయని అన్నారు. అనంతరం డిఈఓ శామ్యుల్ పాల్ మాట్లాడుతూ మహానటి సావిత్రి నటనను ఈనాటి యువతరం గుర్తు చేసుకోవాలన్నారు. మహానటి నటుల వర్ధంతి జయంతులను జరుపుతూ వారి నటనను గుర్తు చేయటం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గాన్ని అభినందించారు. అంతకు ముందు సావిత్రి నటించిన సినిమాల్లోని పాటలకు చిన్నారుల నృత్య ప్రదర్శన, ముఖ్యంగా ఆహనా పెళ్ళంట పాటకు చిన్నారి సుదేష్ణ నృత్యం ఎంతో ఆకట్టుకుంది. ప్రేక్షకుల కోరిక మేరకు అదే పాటను 3 పర్యాయములు ప్రదర్శించారు. కార్యక్రమంలో వ్యాఖ్యాత ఇనాయతుల్లా, మహమ్మద్ మియా, యాగంటీశ్వర్, కేవి రమణ, సివి రెడ్డి, పి రాజారత్నం, శ్రీనివాస్ రెడ్డి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మా గురువర్యులు మరి పత్తి ఓబులయ్య సార్ గారికి, అలాగే కోశాధికారికి, ఇక్కడ ఉన్నటువంటి ట్రెజరర్ సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమానికి ఇంత సంతోషంగా వచ్చినటువంటి నా చిన్నారులకు, పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. ఈ విధంగా గొప్ప గొప్ప నటులని వ్యక్తుల్లాగా మనం జ్ఞాపకం చేసుకోవడం, గుర్తు చేసుకోవడము, వారి యొక్క జీవితాన్ని అందరం ఒక్కసారి తెలుసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. నిజంగా ఎంతోమంది భూమి మీద జన్మిస్తుంటారు, వాళ్ళు మరణిస్తుంటారు, వారి యొక్క ఆచూకీ కూడా తెలియదు. కానీ ఈరోజు మహానటి సావిత్రి గారిని ఇంతగా గుర్తు చేస్తున్నామంటే ఆమె యొక్క జీవిత శైలి మనకు ఎంత ప్రభావితం చేసిందనే దానికి ఒక మచ్చుతునక.
నిజంగా అటువంటి మహానటి భారతదేశంలోనే ఎవరు లేరు అని అనేక మంది పెద్దలు చెప్తూ వస్తుంటారు. సార్ అంటే లేదా మన కర్నూలు జిల్లాలోనే ఉండేది గోనెగండ్ల ప్రాంతీయుడు అని, అలాగే సూర్య పేపర్లో కూడా తను ఈ యొక్క కార్టూన్ నెట్వర్క్లో కూడా చేస్తుంటారని చెప్తూ వచ్చారు. ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారందుకు చాలా సంతోషం సార్. మా స్కూల్స్లలో కూడా మీరు తప్పకుండా మ్యాజిక్ షో చేయాల్సిందే. అలాగే మాకు ఒక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో కానీ మీరు ఇవన్నీ కానీ మాకు చేస్తే వీడియో షూట్ చేస్తాం. అనేక పిల్లలకు నిజంగా ఇది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. అలాగే నిజంగా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్. తప్పకుండా మా చిన్నారులకు ఇటువంటి మంచి టాలెంట్ చేసి ఇస్తే, మా ఒక ఛానల్ ఉంది, దాదాపుగా 25,000 మంది పిల్లలు టీచర్లు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కసారి మీరు చేస్తే మా చిన్నారులు చాలా ఎంకరేజ్ చేయబడతారు. యేసు ప్రభువు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడిచి సమాజం కోసం పాటుపడాలని కర్నూలు బిషప్ గోరెంట్ల జాన్ మేషు అన్నారు. ఈ మేరకు నగరంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కోల్స్ కళాశాల మైదానంలో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో క్రైస్తవులు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కోల్స్ కళాశాల మైదానంలో ఐక్య క్రిస్మస్ పేరుతో వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల బిషప్లు డాక్టర్ గోరంట్ల జ్వాన్నేసు, డాక్టర్ సంతోష్, ప్రసన్నారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులు క్రిస్మస్ పాటలు పాడి నృత్యం చేశారు. అందరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించి క్షమాగుణం కలిగి సమాజంలో జీవించాలని బిషప్లు కోరారు. ఇదే క్రిస్మస్ ఇచ్చే సందేశం కూడా క్రీస్తు ప్రభు లోకానికి వెలుగై వచ్చి అంధకారములో నివసించే ప్రజలకు వెలుగులో నడిపించడానికి వచ్చారు. ఆ మార్గములో అందరూ నడవాలి అని మన ప్రజలందరూ, ముఖ్యంగా ఈ కర్నూలు పట్టణవాసులు, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ దేవుని యొక్క సమాధానాన్ని, శాంతిని సమృద్ధిగా పొందాలని కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్నటువంటి ఈ లోక రక్షకుడు జన్మించినటువంటి శుభదినాలలో మనమందరము ప్రవేశించాం కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమను, తన క్షమాపణను మనకు తెలియజేశాడు కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరికొకరు ప్రేమించుకుంటూ క్రీస్తుకు మాదిరిగా జీవించడమే నిజ క్రిస్మస్ అన్నటువంటి విషయాన్ని ఈ లోకానికి చాటి చెప్పటకు ఈ కర్నూలు పట్టణంలో, ఈ నగరంలో ఉన్నటువంటి సంఘ కాపరుల ఐక్యతను సూచించుకుంటూ మేము యొక్క వేడుకలను, సంబరాలను జరుపుతున్నాం. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే వాచింగ్ సిటీ.